హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో తెలుగు ఫాంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకుని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అయిందనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. తెలుగు ఫాంట్స్ అన్నీ కూడా ఒక్కో ఫాంట్ ఒక్కో స్టైల్లో ఈ విధంగా ఉంటాయి. తెలుగు ఫాంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మీ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోండి. ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. సెర్చ్లో సిలికాన్ ఆంధ్ర అని సెర్చ్ చేయండి. సిలికాన్ ఆంధ్ర అని ఇలా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఈ ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు ఈ వెబ్సైట్ లోకి రావచ్చు. సిలికాన్ ఆంధ్ర వెబ్సైట్ ఓపెన్ అయ్యి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ లో 20 వరకు కూడా తెలుగు ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ గిడుగు, గురజాడ, సురవరం, ఎన్టీఆర్, మండలి, శ్యామల రమణ, పొట్టి శ్రీరాములు, శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణ, సోరన్న, రామరాజు, మల్లన్న, దూర్జటి, రాంభద్ర, పొన్నాల, రవిప్రకాష్, లక్కిరెడ్డి ఇవన్నీ కూడా 20 తెలుగు ఫాంట్స్ వరకు ఉంటాయి. ఇక్కడ కతిపేరు అని కనిపిస్తుంది. ఇందులో ఫాంట్ నేమ్ ఏ స్టైల్లో ఉంటే ఆ స్టైల్లో తెలుగు టెక్స్ట్ టైప్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫాంట్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఏ ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫాంట్కి రైట్ సైడ్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ ఫాంట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గురజాడ డౌన్లోడ్ చేస్తున్నాను, డౌన్లోడ్ అయింది. ఎన్టీఆర్ డౌన్లోడ్ చేస్తున్నాను, డౌన్లోడ్ అయింది. శ్యామల రమణ డౌన్లోడ్ చేస్తున్నాను, డౌన్లోడ్ అయింది. పొట్టి శ్రీరాములు కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయ, తిమ్మన, రామరాజ, దూర్జటి, రామభద్ర, పొన్నాల, రవిప్రకాష్, లక్కిరెడ్డి వీటన్నింటినీ కూడా డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ అయిన ఫాంట్స్ అన్నీ కూడా మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్స్లో ఉంటాయి. ఇప్పుడు ఈ ఫాంట్స్ని ల్యాప్టాప్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. మీరు ఏ ఫాంట్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ ఫాంట్ పై డబుల్ క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే 2-3 సెకండ్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ చేయండి. ఈ విధంగా ఫాంట్స్ అన్నింటినీ కూడా డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. మీ ల్యాప్టాప్లో ఈ ఫాంట్ కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ది ఫాంట్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది. నో పై క్లిక్ చేయండి. ఇలా ఫాంట్స్ అన్నింటినీ కూడా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన తెలుగు ఫాంట్స్ ఎలా టైప్ అవుతున్నాయో చూపిస్తాను. దానికోసం అయితే నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ తెలుగు టెక్స్ట్ టైప్ చేయాలి అంటే లాంగ్వేజ్ సెట్టింగ్స్లో తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో టాస్క్ బార్లో ఉన్న లాంగ్వేజ్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. ఇందులో తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫాంట్స్లో మనం ఇన్స్టాల్ చేసిన రామరాజా ఫాంట్ని సెలెక్ట్ చేసి టైప్ చేస్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం, అందరూ బాగున్నారా? రామరాజా ఫాంట్ సెలెక్ట్ చేసుకుని తెలుగు టైప్ చేస్తే ఈ విధంగా టెక్స్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫాంట్ను లక్కిరెడ్డి స్టైల్లోకి చేంజ్ చేద్దాం. టెక్స్ట్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఫాంట్స్ను ఓపెన్ చేశాను. ఇందులో లక్కిరెడ్డి ఎల్ లెటర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఎల్లో చూస్తున్నాను. లక్కిరెడ్డి ఫాంట్ ఇక్కడ ఉంది, దానిపై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే లక్కిరెడ్డి ఫాంట్ స్టైల్లోకి ఈ టెక్స్ట్ చేంజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ను కాపీ పేస్ట్ చేస్తున్నాను. టెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫాంట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో రవి ప్రకాష్ ఫాంట్ని సెలెక్ట్ చేశాను. టెక్స్ట్ రవి ప్రకాష్ స్టైల్లోకి చేంజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ను కాపీ పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఫాంట్స్లోకి వెళ్తున్నాను. ఇందులో పొన్నాల ఫాంట్ని సెలెక్ట్ చేశాను. ఫాంట్ సెలెక్ట్ చేయగానే పొన్నాల స్టైల్లోకి మారిపోయింది. ఈ విధంగా ల్యాప్టాప్లో తెలుగు ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఈ విధంగా ల్యాప్టాప్లో తెలుగు ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ ఫోటోషాప్ CS6 వెర్షన్స్లో కానీ తెలుగు టెక్స్ట్ను ఈజీగా టైప్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ల్యాప్టాప్లో మరియు ఎంఎస్ వర్డ్లో
తెలుగు టైపింగ్ ఎలా చేయాలనే వీడియోస్ ఉంటాయి. వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లోను, కార్డ్స్ లోను మరియు ఎండ్ స్క్రీన్స్ లోను ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్స్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ ను చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ల్యాప్టాప్ కంప్యూటర్ ట్యుటోరియల్ వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.